సో పింక్ పవర్ అని అయితే నిర్వహిస్తున్నారు. సో మరి ఇదైతే మహిళలందరికీ కూడా చాలా ఉపయోగపడే ఒక అంశాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఇది ఏపీలో కూడా త్వరలో రాబోతుందని కూడా ఒక స్వీట్ న్యూస్ అయితే మహిళలందరికీ కూడా చెప్పారు. సో మరి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎలా ఉండబోతుంది, సో ఈ సరికొత్త ఆలోచనతో ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా సుధారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా మీరు ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో మహిళలందరూ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్ని. సో వాళ్ళకి ముందుగానే స్క్రీనింగ్ చేసి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈ స్క్రీనింగ్ వ్యాన్ అనేది నిర్వహిస్తున్నారు కదా. సో ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్క్రీనింగ్ కన్నా ముందు లైఫ్ స్టైల్ చాలా ముఖ్యమండి. ఈ విలేజెస్లో మహిళలు వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఉదయాన్నే అల్పాహారం తీసుకోవటం కానీ, సరిగ్గా భోజనం చేయటం కానీ, శరీరానికి కావాల్సిన వ్యాయామం కానీ, సరైన నిద్ర కానీ లేకుండా ఉంటున్నారు. వీటన్నిటి వల్ల ఒక క్యాన్సరే కాదు, మెనీ లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడుతున్నారు. అలాగే వైటమిన్ డెఫిషియన్సీ, ఎంజైమ్ డెఫిషియన్సీస్ అన్నీ ఉంటున్నాయి. పాపం వాళ్ళకి ఈ అనారోగ్యం ఉన్నదని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకున్న అనారోగ్యానికి చిన్న ట్రీట్మెంట్ సరిపోతుందని కూడా వాళ్ళకి ఐడియా లేదండి. మేము ఈ హెల్త్ అవేర్నెస్ గురించి క్యాంపెయిన్ లాగా పింక్ పవర్ రన్ స్టార్ట్ చేసామన్నమాట. రన్ అనేది ఏంటంటే మనకిష్టం వచ్చిన స్పీడ్లో మనం ఎంత పరిగెట్టగలిగితే అంత పరిగెట్టగలటం. దీనివల్ల మనకి చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి. ఎట్ ఏ టైం మనం సమాజానికి కూడా మనందరం ఆరోగ్యంగా ఉండాలి అని ఒక మెసేజ్ ఇస్తున్నాము. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్క్రీనింగ్ నెక్స్ట్ స్టెప్ అండి. లైఫ్ స్టైల్ బాగోని వాళ్ళకి డెఫినెట్గా ఈ డిసీజ్ లేకపోతే జెనెటిక్స్లో ఉంటే వస్తుంది. సో స్క్రీనింగ్ అనేది నెక్స్ట్ స్టెప్ అండి. సో ఒకవేళ ఉన్నది అని ఎవరికైనా అనుమానం వస్తే ఇమీడియట్లీ దే హ్యావ్ టు గో ఫర్ స్క్రీనింగ్ అవ్వగానే ఇప్పుడు దానికి కూడా చాలా మంచి మందులు, ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇట్స్ క్యూరబుల్ డిసీజ్, ఇట్స్ నాట్ డెడ్లీ డిసీజ్. అది వినగానే భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణే మన మిస్ వరల్డ్ ఓపెల్. తనకి 16 years అప్పుడే ఆ డిసీజ్ అటాక్ అయింది. బట్ షీ కేమ్ ఆల్ ఓవర్ దట్ అండ్ నౌ వీ కెన్ సీ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్, షీ ఈజ్ అ మిస్ వరల్డ్. సో అందుకని మాకు మెయిన్ మహిళ ఆరోగ్యం బాగుంటే ఇళ్ళంతా బాగుంటుందండి.